నంద్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలికి గడ్డిపోచలే కొట్టుకుపోతాయన్న కేటీఆర్ కాంగ్రెస్లో చేరిన సంజయ్ కుమార్ పై మండిపడ్డారు. సంజయ్ కుమార్ కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. గాలికి గడ్డపారలు కొట్టుకపోవు, గట్టి నాయకులు కొట్టుకపోరు. గాలికి కొట్టుకపోయేటి గడ్డి పోచలు మాత్రమే. అట్లనే మీ ఎమ్మెల్యే ఒక గడ్డిపోచ లాంటి ఎమ్మెల్యే పోయింది తప్ప గడ్డపారల లాంటి నాయకులు, గట్టిగా ఉన్న నాయకులు మీరెవరు పోలే. ఇవాళ ఒక్క మాట మీరు యాద్ చేసుకోండి. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయింది. ఆయన ఎమ్మెల్యే మీరు చేస్తే అయింది తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయింది. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు, పోయిండు. రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి పోయిండు. ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది. వాళ్ళ ఇయ్యపోనికి బిల్లులు రావన్నట, ఈయనకు రష రాగద్దట, గంతే ఏం లేదు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. ఆయారాం గాయారాం సంస్కృతికి తెరలేపింది కాంగ్రెస్ సేనని ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. ఇందిరా హయాంలోనే ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించారని 2004లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ వలవేసిందన్నారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక నాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరిక రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు కేటీఆర్. ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి ఆనాడు మొక్క దొడిగింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నలుపుకోలేకపోతున్నారు. నడపచాతన అయితే లేదు వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఎమ్మెల్యేలను తీసుకోలే. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 3/2 మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి, చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కలేదు.